ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఉమ్మడి విశాఖ జిల్లా షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు కుక్క శ్రీనివాస్ గారు, సెక్రటరీ పల్లా శ్రీనివాస్కి ఈ షటిల్ టోర్నమెంటు మన ఎంబీపీ కాలనీలో తుర్నిగా చేసినందుకు అసోసియేషన్ వారికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు ఉమ్మడి జిల్లా అన్ని రేటు గ్రూపులకి వాళ్ళ అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు చూసిన శ్రీనివాసరావు గారికి, మా సెక్రటరీ గారికి, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి పల్లా శ్రీనివాసరావు గారికి, లోకల్ ఎమ్మెల్యే ఆనందకృష్ణ బాబు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ ముందుగా అభిప్రాయాలు. భవిష్యత్తులో నేషనల్ కూడా అవకాశం ఉంది. క్రీడలకి ఒక మంచి అవకాశం, ఒక అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకొని రానున్న రోజుల్లో విశాఖపట్నంతో పాటు మన రాష్ట్రానికి కూడా మంచి తెచ్చే విధంగా క్రీడా పరిచయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ. మన విశాఖపట్నంలో ఉమ్మడి జిల్లా విశాఖపట్నంలో ఉన్న క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీని గారికి, అలాగే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎలగపూడి రామకృష్ణ, ఎమ్మెల్సీ ఇది మన తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చెప్పాలంటే చాలామంది టీవీలకి, సెల్ ఫోన్లకి ఉండిపోతున్నటువంటి తరుణం, మ్యాక్సిమం టైం అంతా కూడా వర్చువల్ వరల్డ్లో స్పెండ్ చేసినటువంటి తరుణంలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, క్రీడాకారుల్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో అసోసియేషన్ మెంబర్స్, శాసనసభ్యులు, కోచెస్ అందరూ కూడా ప్రోత్సహించి టోర్నమెంట్ పెట్టడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ టోర్నమెంట్ కోసం చెప్పాలంటే అన్ని కేటగిరీ వాళ్ళు ఉన్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ అండర్ 15 నుంచి అలాగే మెన్స్ వరకు ఉన్నారు. సుమారు 532 మంది రిజిస్టర్ అయ్యారు. అంటే ఏ స్థాయిలో జరగబోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్లో రేపు నవంబర్లో కూడా ఇక్కడ ఒక నేషనల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ టోర్నమెంట్ కూడా చేయబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలని మన క్రీడా పాలసీని, స్పోర్ట్స్ పాలసీని కూడా 24-29 ఒక పాలసీ తీసుకొచ్చారు. ఇక్కడే మన దగ్గర ఉన్నారు సహాని గారు. సహాని గారు వారు స్పోర్ట్స్ మీద అవగాహన చేస్తున్న ఒక పాలసీ తీసుకుంటే ఆ పాలసీని ముఖ్యమంత్రి గారికి ఇస్తే వారు వెంటనే స్పందించి సాయి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళని, సీఎం ఆఫీస్ ఆఫీసర్స్ అందరినీ కూడా కలిపి వారితో మాట్లాడించి ఒక పాలసీ రెడీ చేయడం జరిగింది. ఈ పాలసీ చాలా ఉపయోగపడుతుంది స్పోర్ట్స్ పర్సన్స్ అందరికీ కూడా. వాళ్ళకి ఎంకరేజ్ చేయాలండి. ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పాలసీ తెచ్చారు. ఈ పాలసీలోనే ఫస్ట్ లబ్ధి పొందింది ఎవరైనా మా శ్రీనివాస్ గారే. వాళ్ళ బాబా, వాళ్ళ అమ్మాయి చెప్పాలంటే అంటే గత ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆడినప్పటికీ కూడా వాళ్ళు ప్రోత్సాహాలు ఇవ్వలే. ఈ గవర్నమెంట్ మాత్రం, మన గవర్నమెంట్ మాత్రం వచ్చిన వెంటనే క్రీడాకారులందరూ కూడా ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే పనిగా రన్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇందులో కొన్ని విషయాలు తీసుకుంటే ఇందులో ముఖ్యంగా ఎవరైనా సరే ఒలింపిక్స్కి వెళ్తే గోల్డ్ మెడల్ కానీ గెలుచుకుంటే వాళ్ళకి 7 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సిల్వర్ మెడల్కి వెళ్తే వారికి 5 కోట్లు ఇవ్వడానికి, బ్రాంజ్ మెడల్ అయితే 3 కోట్లు ఇవ్వడానికి. ఇది మంచిదే కదా. అలాగే ఎవరైనా సరే ఒలింపిక్లో పార్టిసిపేట్ చేస్తే వారికి 1,50,000 సుమారు 15 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు మనం S3 అరీనాలో షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ విశాఖ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. అండర్ 11 నుంచి మెన్, విమెన్ వరకు. సో ఇక్కడ గెలిచిన క్రీడాకారులందరూ కూడా విశాఖ డిస్ట్రిక్ట్ రిప్రజెంటేట్ చేస్తూ వివిధ టోర్నమెంట్స్లో, స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 550 ఎంట్రీస్ వచ్చినాయి, విచ్ ఇస్ అ రికార్డ్ ఇన్ ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫీషియల్స్తో పాటు ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో మన జిల్లా ప్రథమ పౌరులు మేయర్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే పల్లా శ్రీనివాస్ గారు,
రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా వచ్చి ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఒక 4 days గేమ్స్ జరుగుతాయండి. 4 daysలో కూడా మనము ఇక్కడ టాలెంట్ని ఐడెంటిఫై చేసి వీళ్ళకి ఫర్దర్ ట్రైనింగ్, వీళ్ళని టోర్నమెంట్స్ పంపించడం జరుగుతుంది. విశాఖ డిస్ట్రిక్ట్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ స్పోర్ట్స్ అరేనా ఎంవిపి కాలనీ స్టేడియంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా స్టేట్ ప్రెసిడెంట్ గాజువాక శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే నగర మేయర్ పీలా శ్రీనివాసరావు గారు, స్థానిక ఎమ్మెల్యే వెలగొండ రామకృష్ణబాబు గారు, అలాగే వంశీకృష్ణ యాదవ్ గారు, ఈ నలుగురు చేతుల మీదుగా ఈరోజు ఈ టోర్నమెంటు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎందుకంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్న మా రాష్ట్ర ఈ రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చండీగఢ్, హర్యానా తర్వాత ఆంధ్ర రాష్ట్రం కష్టకాలంలో ఉన్నా సరే స్పోర్ట్స్ మెన్స్ గుర్తుంచుకొని మరి మంచి ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఒలింపిక్ మెడల్, గోల్డ్ మెడల్ కానీ కొడితే మన ఆంధ్ర నుంచి ఎవరైనా సరే ఏ ఈవెంట్లో అయినా సరే 7 కోట్లు ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. హయ్యెస్ట్ 7 crores. అలాగే స్టేట్ నుంచి ఎవరైనా సరే నేషనల్ టోర్నమెంట్కి కానీ వెళ్ళి మెడల్ తెచ్చినట్టుగైతే వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు. మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మరి ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి అండర్ 11 నుంచి 19 దాకా విద్యార్థులు 540 ఎంట్రీస్ రావడం జరిగింది. మేము ముఖ్యంగా ఇంతకుముందు పేరెంట్స్ పెద్దగా ప్రోత్సహించేవారు కాదు స్పోర్ట్స్కి, కానీ ఈరోజు మీరు చూస్తున్నారు పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు కొడుకు కానీ కూతురుతో పాటు ఎక్కడ టోర్నమెంట్ అయినా సరే, ఈవెన్ విశాఖపట్నం డిస్టిక్లో ఉన్న పేరెంట్స్ అయితే ఒంగోలులో కానీ స్టేట్ మీట్ అయితే ఒంగోలుకి రావడం, వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారని అంత ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి నేను అదే చెప్తున్నాను పేరెంట్స్ అందరికీ, దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మంచి ప్రోత్సాహమైన బహుమతులు అనౌన్స్ చేయడం జరిగింది. బహుమతాన్ని కాదు, స్పోర్ట్స్ మ్యాన్కి ఎంకరేజ్ చేయనందుకు ఇది. బట్ మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున ఎప్పుడు ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే విద్యార్థులకి అసోసియేషన్ తరఫున మేము ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంటాం. ఏ గవర్నమెంట్ నుంచి మాకు ఏ హెల్ప్ లేకపోయినా సరే మాకున్న హెల్ప్ ఎప్పుడు ఒకటే. గవర్నమెంట్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతారో ఆ 4 రోజుల టోర్నమెంట్ కోసం మేము తీసుకోవడం అంతే. తక్కిందంతా కూడా అసోసియేషనే మేము భరిస్తాం. మరి ఇంత చక్కటి టోర్నమెంట్ ఓపెన్ చేసి మాకు ఎంకరేజ్ చేసినందుకు ఎమ్మెల్యేస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం.